అందరికీ నమస్కారం అండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి పూజా విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. తొలి ఏకాదశి రోజు స్వామివారిని పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఏకాదశి రోజు స్వామివారిని షోడశోపచారాలతో పూజిస్తే చాలా మంచిది. 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై 25వ తారీఖు శనివారం రోజు వచ్చిందండి. ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్ళే రోజు ఈ రోజే. ఇంతటి విశిష్టమైన రోజున లక్ష్మీనారాయణని ఎలా పూజించాలి, ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానాన్ని ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజను పూజా మందిరంలో అయినా లేదంటే విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చండి. పీఠంపై లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే ఫోటోని, లేదంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్ల ఫోటోని ఉంచాలి. మన దగ్గర విగ్రహాలుంటే విగ్రహాలను కూడా పూజలో ఉంచాలి. పటాలకు, విగ్రహాలకు గంధం కుంకుమతో బొట్లు పెట్టాలి. స్వామివారికి ఇష్టమైన తులసి దళాలను, పువ్వులను తెచ్చుకోవాలి. ఏకాదశి రోజు తులసి దళాలు కోయకూడదు కాబట్టి ముందు రోజే తెచ్చుకోవాలండి. ఇంకా పూజ కోసం అక్షింతలు తయారు చేసుకోవాలి. ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. బియ్యం పిండిలో కొద్దిగా ఆవు నెయ్యి, బెల్లం, ఆవు పాలు, కొద్దిగా వాటర్ వేసి ముద్దలాగా తయారు చేసుకోవాలి. మన వీలుని బట్టి ఒక పిండి దీపమైనా లేదా రెండైనా లేదా 7 దీపాలను వెలిగించుకోవచ్చు. దీపాలకు తిరునామం, కుంకుమ బొట్లు అలంకరించాలి. ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. గణపతికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజనైనా చేయాలండి. శ్రీ మహావిష్ణువు ఎదుట దీపారాధన చేసి మనసులోని కోరికలు చెప్పుకొని సంకల్పాన్ని చెప్పుకోవాలి. పిండి దీపాలను ఆవు నెయ్యితో వెలిగించాలండి. దీపారాధన కుందులను నువ్వుల నూనెతో వెలిగించాలి. స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు ఇంకా పువ్వులు, అక్షతలతో స్వామివారిని పూజించాలి. తులసి దళాలు, పువ్వులు సమర్పించుకుంటూ అష్టోత్తర శతనామావళి ఇంకా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం ఇంకా అమ్మవారి స్తోత్రాలు కూడా చదవాలి. చదవడానికి కుదరదు అనుకునేవారు ఫోన్లో అయినా టీవీలో అయినా స్తోత్రాలు పెట్టుకొని వినుకుంటూ భగవంతుని స్మరించుకోవాలి. ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ, జై శ్రీమన్నారాయణ, గోవింద గోవింద అంటూ భగవంతుణ్ణి స్మరించాలి. స్వామివారి, అమ్మవారి స్తోత్రాలు చదవడం పూర్తయ్యాక నైవేద్యాన్ని సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలండి. జొన్నలను వేయించి పేలాల్లా చేసి పేలాలు, కొద్దిగా పుట్నాలు, తగినంత బెల్లం, 2 యాలకులు వేసి గ్రైండ్ చేసి లడ్డూల్లా చేసుకోవాలి. పేలాల పిండి మార్కెట్లో అయినా దొరుకుతుందండి. ఇంకా పాలు, పండ్లు, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం, కొబ్బరికాయని స్వామివారికి సమర్పించాలి. ఏకాదశి రోజు అన్నాన్ని తినకూడదు. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిదండి. ఉపవాసం ఉండలేని వారు ఫలహారం చేయవచ్చు లేదా పాలు, పండ్లను కూడా తీసుకోవచ్చు. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసాన్ని ఆచరించాలండి. రోజు మొత్తం భగవంతుణ్ణి స్మరించాలి. రాత్రి వీలైతే జాగరణ చేసి విష్ణునామ స్మరణ, భజనలు లేదా పారాయణం చేయడం మరింత పుణ్యాన్ని ఇస్తుంది. భక్తి అనేది ప్రధానం. మనం భక్తితో స్వామివారిని ఎలా పూజించినా స్వీకరిస్తారు. తర్వాత రోజు ద్వాదశి పొద్దున్నే లేచి స్నానం చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. స్వామివారిని పూజించాక ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు సాత్వికమైన ఆహారం తీసుకోవాలండి. నాన్ వెజ్ లాంటివి తినకూడదు. శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి నుండే మనకి అన్ని పండుగలు మొదలవుతాయి. స్తోత్రాలు చదవడం పూర్తయ్యాక స్వామివారికి ధూపం, దీపం చూపించాలి. నైవేద్యాన్ని సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. స్వామివారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. కలశం అనేది మన ఇష్టం. అక్షింతలు చేతిలో పట్టుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. స్వామివారి పాదాల దగ్గరున్న కొన్ని అక్షింతలను తీసుకొని మన తలపైన వేసుకొని నమస్కరించుకోవాలి. మన కోరికలు కూడా చెప్పుకోవాలి. పూజ పూర్తయ్యాక పిండి దీపాన్ని మనమైనా తినొచ్చు, లేదంటే గోమాతకు తినిపించాలి లేదా ప్రవహించే నీళ్ళల్లో వదలాలి.
తులసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి. లక్ష్మీనారాయణుల కృప మాతో పాటు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.